Hello, hi friends. Welcome to Sham Institute Kakinada. Good news for Group 4th aspirants. And ఈ రోజు 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థుల మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ గౌరవ డైరెక్టర్ జి శ్యామ్ గారు విద్యార్థుల ఉపయోగం కోసం ప్రత్యేకంగా గ్రూప్ 4th ఆస్పిరెంట్స్కు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అనేటటువంటి బుక్ను అందుబాటులోకి తెచ్చారు. సో అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అనేటటువంటివి ఇవాళ పోటీ పరీక్షల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటీవల జరిగినటువంటి అంశాలను ఈ బుక్లో జోడించడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, లేదా 3 రాజధానుల ప్రస్తావన కావచ్చు, లేదా నూతన రాజధాని కోసం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్నటువంటి విధానాల పరంగా కావచ్చు, అలాంటి లేటెస్ట్ అంశాల ద్వారా ఈ పుస్తకాన్ని పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా మీరు అధిక మార్కులు సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ పుస్తకములో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 13 జిల్లాల యొక్క సమాచారాన్ని జోడించి ఈ 13 జిల్లాల యొక్క విద్యార్థులు మిత్రులు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం అత్యంత ఉపయోగకరంగా మీకు వినియోగపడుతుందనేటటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ఈ విభజన సమస్యలు అనేటటువంటి బుక్లో కనుక మనం పరిశీలిస్తే ఇందులో పర్టికులర్గా మొత్తం 8 అంశాలను జోడించడం జరిగింది. ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, న్యాయపరమైనటువంటి చిక్కులు, న్యాయపరమైనటువంటి సమస్యలు అనేటటువంటి టాపిక్ మనకు ఉంటుంది. ఇందులో మొదటి టాపిక్గా పరిపాలన, రాజకీయ అంశాలు, విభజన ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం 1 నుండి 6వ పేజీలో చూపించడం జరిగింది. అలాగే సాంస్కృతిక పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక సమస్యలు అనేటటువంటివి విభజన మీద ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ప్రత్యేక ప్యాకేజీలు అంటే ఏంది, సాధారణ ప్యాకేజ్ అంటే ఏంది, హోదాలు అంటే ఏంది, హోదాలు ఎన్ని రకాలు, అందులో ప్రత్యేక హోదా ఉంటుంది, ప్రత్యేక తరగతి హోదా ఉంటుంది, వీటి రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమిటి, మనకు విభజన చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం వెనకబడినటువంటి ప్రాంతాలకు భరోసా ఇచ్చింది అనేటటువంటివి స్పష్టంగా మీకు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగినది. తర్వాత రాజధాని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణం, దీనిలో జిఎన్ రావు కమిటీ అనేటటువంటిది, బీసీజీ కమిటీ అనే సిఫారసులు అనేటటువంటివి, అలాగే శివరామకృష్ణన్ సిఫారసులు అనేటటువంటివి, ప్రభుత్వ కమిటీలు అనేటటువంటిది, అత్యున్నతాధికారిక కమిటీ అనేటటువంటిది, హై పవర్డ్ కమిటీ అనేటటువంటిది, కన్వీనర్ ఎవల్ అనేటటువంటి లేటెస్ట్ న్యూస్ను ఇందులో పొందుపరచడం జరిగింది. ఉమ్మడి సంస్థల విభజన, ఆర్టీసీ పరిస్థితి ఏంది, ఆర్టీసీలపై చేసినటువంటి కమిటీలు ఏంటి, మరి ఆస్తులు అప్పులు అనేటటువంటివి ఏ విధంగా పంపకాలు జరగాలి అనేటటువంటి అంశాన్ని మీకు చాలా స్పష్టంగా సరళంగా పొందుపరచడం జరిగింది. అలాగే ఉద్యోగ సర్వీసుల విభజన, స్థానికత సమస్య, నేటివిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ బైఫర్కేషన్ ఏంటి, అఖిల భారత సర్వీసులు అంటే ఏంది, రాష్ట్ర స్థాయి సర్వీసులు అంటే ఏంది, అలాగే స్థానిక సర్వీసులను ఎలా తీసుకుంటారు, దీన్ని ఎవరు ఎలా చేశారు, మరి దీనికి సంబంధించినటువంటి కమిటీ ప్రత్యూష కమిటీ, జవహర్ కమిటీ అనేటటువంటిది, జస్టిస్ ధర్మాధికారి కమిటీ అనేటటువంటి ఈ కమిటీలన్నింటినీ వారి యొక్క సిఫారసులను పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత నదీ జలాల పంపకం పర్యావసనాలు, మరి నదీ జలాలలో మనకు కేవలం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 3 నదుల మీద ప్రస్తావన ఉంది, గోదావరి, కృష్ణ మరియు తుంగభద్ర నది. మరి వీటికి అపెక్స్ కౌన్సిల్స్ అంటున్నారు, బోర్డులు అంటున్నారు. ఈ బోర్డుల యొక్క పనితనం ఎలా ఉంటుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా, ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, పోలవరం పరిస్థితి ఏంది, పోలవరం యొక్క తాజా పరిస్థితి ఏంది పోలవరం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఏంటి అనేటటువంటి చాలా స్పష్టంగా లేటెస్ట్ న్యూస్తో మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాణిజ్య మరియు వ్యవస్థాపక సంస్థలు, ఇవాళ 90% పారిశ్రామిక విధానం అంతా కూడా మనకు హైదరాబాద్ చుట్టే ఉన్నది.
మరి ఆఫ్టర్ బైఫర్కేషన్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క 13 జిల్లాల పరిస్థితి యొక్క కమర్షియల్ అనేటటువంటిది, ఎంటర్ప్రీనరీస్ అనేటటువంటి విధానం ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇలా పొందుపరిచాం. ఓవరాల్గా చివరిగా వచ్చేటటువంటి అంశంలో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో మనకు 12 భాగాలు ఉంటాయని చెప్పాం, 13 షెడ్యూల్స్ ఉంటాయని చెప్పాం, 108 సెక్షన్లు ఉంటాయని చెప్పాం. ఈ 108 సెక్షన్ల మీద 13 షెడ్యూళ్లలో 12 భాగాలలో ఏ అంశాలను పొందుపరిచారు, సీట్ల సంఖ్యను పెంపొందడం ఎక్కడ, పింఛన్ల పంపకాలు ఎక్కడ ఉంటాయి, నదీ జలాలు ఎక్కడ ఉంటాయి, చమురు గ్యాసు బొగ్గు ఎక్కడ ఉంటుంది అనేటటువంటి అంశాలను చాలా స్పష్టంగా విభజన చట్టం మొత్తం కూడా మీకు క్లుప్తంగా విశ్లేషణాత్మకంగా ఇక్కడ వివరించి పొందుపరచడం జరిగింది. సో దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, న్యాయ సమస్యలపై ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ పుస్తకాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఒక ఉద్యోగం సాధించాలనేటటువంటి మార్గంలో ప్రయాణించాలని మేమందరం కోరుకుంటున్నాం. అందులో భాగంగా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలతో సంప్రదించవలసినటువంటి మనం నెంబర్లు అయితే కాకినాడలో కనుక చూస్తే 9848256254, 9848136254కు, అదే హైదరాబాద్ బ్రాంచ్లో సంప్రదించాల్సినటువంటి నెంబర్లు 8892621234, 8892721234 నెంబర్ చేసి మరిన్ని వివరాలు పొందాలని కోరుతున్నాం. మీ అందరికీ ఉద్యోగం సాధించాలనేటటువంటి ఆకాంక్షతో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.